Starting the video, do subscribe to our channel guys. వీడియోస్ చూస్తున్నారు కానీ చాలామంది సబ్స్క్రైబ్ చేయడం లేదు. Do like, share and subscribe to our channel. Welcome back to our channel Aspirant Mind. I hope you are doing well and your preparation is going amazing. ఈ వీడియో వచ్చేసి 2025-2026 అప్కమింగ్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్ కోసం మెయిన్ అబౌట్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ ప్రిలిమ్స్ లెవెల్లో ఏమేమి టాపిక్స్ ఉన్నాయి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు అని. నేను ఒక 4 years నుంచి ప్రిపేర్ అవుతున్నాను. ఐ హ్యావ్ సమ్ ఐడియా రిగార్డింగ్ ఎలా అడుగుతారు ఏంటి అని. సో ఈ వీడియో మొత్తం తెలుగులో ఉండబోతుంది అండ్ ఐ హోప్ మీకు యూజ్ అవుతుంది మంచిగా అని చెప్పేసి. అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో టాపిక్స్ పరంగా చూసుకుంటే వీ హ్యావ్ రీడింగ్ కాంప్రహెన్షన్, ఎర్రర్ డిటెక్షన్, వొకాబులరీ, క్లోజ్ టెస్ట్, పారాజంబుల్, మిస్స్పెల్డ్, సెంటెన్స్ రీఅరేంజ్మెంట్, కాలమ్ బేస్డ్, ఫిల్లర్స్ అండ్ వర్డ్ స్వాప్. ఇన్ కేస్ నేను ఏదైనా మిస్ అవుతే నేను మళ్ళీ దాన్ని కమెంట్ సెక్షన్లో పెట్టి పిన్ చేస్తాను. సో ఒక్కొక్క దాని గురించి వెళ్దాం ఇప్పుడు, ఒక్కొక్క టాపిక్ రిలేటెడ్. రీడింగ్ కాంప్రహెన్షన్ వచ్చేసి ఇది కంప్లీట్గా బిగినర్స్కి. సో రిపీటర్స్ ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకి అంత యూజ్ ఉండకపోవచ్చు. సో బిగినర్స్కి మాత్రం ఇట్ విల్ బీ యూస్ఫుల్. రీడింగ్ కాంప్రహెన్షన్ ఒక 7 to 8 questions ఆర్ మేబీ 10 questions చెప్పలేము, ప్రిలిమ్స్లో రావచ్చు. అండ్ ఏదైనా ఆర్సీ ఇస్తారు, లైక్ వి కాంట్ సే స్టోరీ బేస్డ్ అని. ఇట్ డిపెండ్స్, చాలా షిఫ్ట్స్ ఉంటాయి కదా. స్టోరీ బేస్డ్ రావచ్చు, రిలేటెడ్ టు ఫినాన్స్ ఆర్ ఎనీ టెక్నాలజీ, క్లైమేట్, అలా జనరల్ టాపిక్స్ మీద వస్తుంది. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 8 questions వస్తే దాంట్లో ఒక 5 questions ఏమో ఆర్సీ మీద, మిగతా 3 questions వచ్చేసి సినోనిమ్స్, యాంటోనిమ్స్ అడుగుతారు. యా, సో అలా ఉంటుంది అనమాట రీడింగ్ కాంప్రహెన్షన్. నెక్స్ట్ వచ్చేసి ఎర్రర్ డిటెక్షన్. అంటే ఒక సెంటెన్స్ మొత్తం ఇచ్చేస్తారు, ఇచ్చి ఒక పార్ట్ వరకు ఏ, నెక్స్ట్ బీసీ అని పెట్టేసి మనకి ఎర్రర్ అడుగుతారు. ఎర్రర్ ఉంటే ఎర్రర్, లేకపోతే నో ఎర్రర్. నేను మీకు శాంపుల్ క్వశ్చన్స్ చూపించడానికి ట్రై చేస్తాను వీడియో ఎండ్లో. అండ్ ఒక సెంటెన్స్ ఇచ్చేసి దాంట్లో ఎర్రర్ ఉందో లేదో మనం కనుక్కోవాలి. ఎలా ఇస్తారో, ఆ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది అనేది నేను మీకు చూపిస్తాను ఎండ్లో. నెక్స్ట్ వచ్చేసి అలా అయినా అడుగుతారు, లేకపోతే ఒకటే సెంటెన్స్లో అయినా అడగచ్చు, లేకపోతే వాళ్ళు 4-5 sentences ఇచ్చి ఈ సెంటెన్సెస్లో ఎందులో ఎర్రర్ ఉంది ఆర్ ఎల్స్ ఎందులో ఎర్రర్ లేదు అని అడుగుతారు. అందుకే డైరెక్షన్స్ చదవడం చాలా ఇంపార్టెంట్. ఇది అబౌట్ ఎర్రర్ డిటెక్షన్. నెక్స్ట్ వచ్చి వొకాబులరీ. వర్డ్ బేస్డ్ అని ఎందుకు రాశానంటే, ఫర్ ఎగ్జాంపుల్ టేక్ ఎ వర్డ్ కాల్డ్ యాజ్ బ్యాచ్, BATCH. సో ఈ వర్డ్ ఇచ్చేసి ABC అనే 3 sentences ఇచ్చి వీటిలో ఏది ఎగ్జాక్ట్ మీనింగ్ ఫాలో, ఈ బ్యాచ్ అనే మీనింగ్కి ఏది సెంటెన్స్ కరెక్ట్గా ఉంది అని అడుగుతారు, ఆర్ఎల్స్ ఏది కరెక్ట్గా లేదు అని అడుగుతారు. వర్డ్ బేస్డ్ అంటే ఇలా వస్తాయి క్వశ్చన్స్. సో దానికి మనకు వొకాబులరీ వచ్చి ఉండాలి కాబట్టి వొకాబులరీ ప్లేస్ అ వెరీ వైటల్ రోల్ ఇన్ బ్యాంకింగ్ ఎగ్జామినేషన్, ఎస్పెషల్లీ ఇన్ మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్ ఆల్సో. ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ వెయిటేజ్. మెయిన్స్లో కూడా వొకాబులరీ స్ట్రాంగ్ ఉంటే మనకి స్కోరింగ్ ఈజీ అవుతుంది. అండ్ గైస్ ఇగ్నోర్ ద సౌండ్స్. ఎంత ట్రై చేస్తున్నా కూడా ఇంకా ఇంట్లో కాబట్టి ఇట్ విల్ బి, తెలుసు కదా మీకు, రెగ్యులర్గా సౌండ్స్ వస్తుంటాయి. వచ్చి పోయే వాళ్ళని ఆపలేము, ఆర్ఎల్స్ బయట వెహికల్ సౌండ్స్, ఇంట్లో జరిగే సౌండ్స్, దే ఆర్ కామన్. సో ప్లీజ్ సారీ, ట్రై టు అడ్జస్ట్ దాట్. అండ్ నెక్స్ట్ వచ్చి క్లోజ్ టెస్ట్ అనమాట. క్లోజ్ టెస్ట్ ఏంటంటే ఒక ఆర్సీ టైపే, బట్ మధ్యలో ఫిల్లర్స్ ఉంటాయి అనమాట. మనం ఫిల్ చేయాలి. ఆప్షన్స్ ఇస్తారు ABCDE ఆర్ నో రీప్లేస్మెంట్ రిక్వైర్, అంటే వాళ్ళు ఇచ్చిన వర్డ్ కరెక్టే అని చెప్పేసి. ఇది కూడా నేను మీకు శాంపుల్గా ఒక క్లోజ్ టెస్ట్ని ఎండ్ ఆఫ్ ద వీడియోలో చూపిస్తాను. నెక్స్ట్ పారాజంబల్. ఇది పారాజంబల్ టాపిక్ మీద మన ఛానల్లో ఒక వీడియో ఉంది, హౌ టు సాల్వ్ ఇట్ అని. అది చూడండి. ABCDE అని చెప్పేసి ఉంటుంది. ఒక పారాగ్రాఫ్ టైప్ జంబుల్డ్ ఉంటుంది అనమాట. అంటే సంథింగ్ ఒక థీమ్ ఏదో ఒక దాని మీద ఉంటుంది. అది ఏమంటారు, ఈ పారాజంబల్. ఇది మనం కరెక్ట్ ఆర్డర్లో ప్లేస్ చేయాలన్నమాట. అది ప్రిలిమ్స్లో అయితే అంతవరకే ఉంటుంది, మెయిన్స్లో ఇట్ విల్ బి డిఫరెంట్. అది నేను వేరే వెరైటీలో అడుగుతారు వాళ్ళు. మళ్ళీ నేను మెయిన్స్ వీడియో చేయాలని ఇఫ్ యూ గైస్ సజెస్ట్, ఆర్ ఎల్స్ నేనే చేస్తా వీడియో ఎట్లయినా. అందులో చెప్తాను ఎలా అడుగుతారు వాళ్ళు పారాజంబుల్ అని. నెక్స్ట్ కమింగ్ టు మిస్స్పెల్డ్ అనమాట. సమ్ ప్రాబ్లం, వీడియో ఆగిపోయింది. ఇప్పుడు మిస్స్పెల్డ్ గురించి చెప్తున్నా కదా. ఫర్ ఎగ్జాంపుల్
WEAK is weak. WEEK is weak. ఒక సెంటెన్స్లో వాళ్ళు వర్డ్స్ హైలైట్ చేస్తారు, దాంట్లో ఇది వాడాల్సిన ప్లేస్లో ఇది ఇస్తారు. సో మనం కరెక్ట్ వర్డ్ టిక్ చేయాలన్నమాట. ఏది రాంగో ఆ వర్డ్ టిక్ చేయాలన్నమాట. అది. అండ్ నెక్స్ట్ సెంటెన్స్ రీఅరేంజ్మెంట్. ఇది కూడా ABCD అని చెప్పి ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ గోయింగ్ టు కాలేజ్, Neha is a good girl, అలా అని అంటే రిలవెంట్ సెంటెన్సెస్ ఇస్తారు. ఐ హ్యావెంట్ ప్రిపేర్ అవ్వలేదు నేను ఎగ్జాంపుల్స్ ఇవ్వడానికి. సో ఒకటి ఏమంటారు, ఒక మీనింగ్ఫుల్ ఉన్న ఒక చిన్న పారాగ్రాఫ్ని జంబుల్ చేసి ఇస్తారు. మనం అది ఒక కరెక్ట్గా ఫామ్ అయ్యే పారాగ్రాఫ్లో ఆ లెటర్స్ని అరేంజ్ చేయాలన్నమాట. ఇది. నెక్స్ట్ వచ్చేసి కాలం బేస్డ్. సారీ గైస్, మనకి ఎప్పుడు ఏదో ఒకటి అవుతూ ఉంటుంది. ఏదైనా చెయ్యాలి అనుకున్నప్పుడే హర్డల్స్ వస్తూ ఉంటాయి. నెక్స్ట్ కాలం బేస్డ్ అని చెప్పి ఇలా ఒక ఏమంటారు, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1, 2 ఇక్కడ AB అని ఇస్తారు. సో మనం అంటే ఇంకా 3C కూడా ఉండొచ్చు. సో వీ హ్యావ్ టు మ్యాచ్ అనమాట 1B 2A సెంటెన్సెస్. గైస్ ఐమ్ సారీ అగైన్. సో నెక్స్ట్ వచ్చేసి వీ హ్యావ్, సో అలా అనమాట. ఇది కూడా నేను మీకు ఎండ్లో ఎగ్జాంపుల్స్ ఇస్తాను, ఎలా ఉంటుంది ఇది చూడటానికి, ఎలా ఉంటుంది, ఆప్షన్స్ ఎలా ఉంటాయని. నెక్స్ట్ ఫిల్లర్స్ అంటే నార్మల్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అనమాట. ఒక సెంటెన్స్ ఇచ్చేసి ఎక్కడన్నా ఒక దగ్గర దిల్ గివ్ బ్లాంక్ అండ్ ఆప్షన్స్ ఇస్తారు. వర్డ్ స్వాప్ అంటే ఏంటంటే ఒకటే సెంటెన్స్లో ఇప్పుడు ABCD అని వర్డ్స్ ఉంటాయి కదా, అవి మనం ప్లేస్ మార్చాలి. AD అని, BC అని అలా అని చెప్పేసి, ఆరల్స్ ఆప్షన్స్ అలా ఉంటాయి అనమాట. వీటన్నిటికీ నేను మీకు ఎగ్జాంపుల్స్ లాస్ట్లో అటాచ్ చేస్తాను. ఐ హోప్ యూ గైస్ ఫెల్ దిస్ వీడియో యూస్ఫుల్. అండ్ నేను ఎగ్జాంపుల్స్ చూపిస్తాను మీకు. దిస్ ఇస్ రీడింగ్ కాంప్రిహెన్షన్ అనమాట. సో దిస్ ఇస్ రీడింగ్ కాంప్రిహెన్షన్. ఇక్కడ మీకు ఇలా ఉంటాయి. ఇక్కడ బ్లాంక్లో ఏది, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ కెన్ ఫిల్ ఇన్ ద బ్లాంక్ అని చెప్పేసి కెన్ ఫిల్ ద బ్లాంక్ అనేసి ఉంటుంది. నెక్స్ట్ సినోనిమ్స్, యాంటోనిమ్ ఇలా అడుగుతారు. దిస్ ఇస్ క్లోజ్ టెస్ట్. జస్ట్ మీకు ఎలా ఉంటుంది అని చూపించడానికి అంతే. ఇలా ఉంటుంది. మీరు మాక్ టెస్ట్ రాస్తున్నప్పుడు మీకు అర్థమవుతుంది, జస్ట్ ఒక బేసిక్ ఐడియా ఇవ్వడానికి. దిస్ ఇస్ క్లోజ్ టెస్ట్. ఇదేమో ఇది మిస్స్పెల్ చూడండి. ఇప్పుడు ఇక్కడ రెవల్యూషన్ స్పెల్లింగ్ రాంగ్ ఉంది. స్పెల్లింగ్ రాంగ్ అవ్వచ్చు, ఆరల్స్ వాళ్ళు నేను మీకు చెప్పినట్టుగా చిన్న చిన్న వర్డ్లో ఉండే డిఫరెన్సెస్ ఇస్తారు. వీక్ స్పెల్లింగ్ చెప్పాయి కదా, అలాంటివి కూడా వస్తాయి. ఆరల్స్ మిస్టేక్స్ ఉన్నవి వస్తాయి. అండ్ ఇవి వచ్చేసి ఎర్రర్స్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చి దిస్ ఇస్ పారాజంబుల్. ఇగో ABCDE అని చెప్పేసి ఉంటుంది, మనం ఆ ఆర్డర్లో అరేంజ్ చేయాలి. ఇప్పుడు నేను చెప్పా కదా వర్డ్ యూసేజ్ అని, చర్న్ అని చెప్పేసి 1, 2, 3 ఇచ్చారు. ఏది ట్రూ వీటిల్లో అని చెప్పేసి అడిగారనమాట. అలా. ఇదేంటి దిస్ క్వశ్చన్, ఇది వర్డ్ స్వాప్. ఇలా అనమాట. ఇంకా నేను ఏదైనా మిస్ అయ్యానా మీకు చూపించాలనుకున్న మోడల్ మోస్ట్లీ ఇవే. ఇంకా ఫిల్లర్స్ మీకు తెలుసు, వర్డ్ స్వాప్ చూపించాను. పారాజంబుల్, మిస్స్పెల్డ్, క్లోజ్ టెస్ట్ అయిపోయింది. ఎర్రర్స్, రీడింగ్ కాంప్రిహెన్షన్. గైస్ దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. ఐ హోప్ బిగినర్స్కి ఈ వీడియో చాలా యూజ్ అవుతుందని. మీకు ఇంకేమేం అయినా తెలుసుకోవాలి అని ఉంటే ఇన్ ఇంగ్లీష్ సబ్జెక్ట్, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఆస్పిరెంట్ మైండ్. అండ్ ఆల్సో షేర్ విత్ యువర్ ఫెలో ఆస్పిరెంట్స్. అండ్ కమెంట్ సెక్షన్లో పెట్టండి మీకు ఏ వీడియో కావాలి అని, ఏ టాపిక్ మీద కావాలి అని. నాకు ఎంత నాలెడ్జ్ ఉంటే అంత ఎలాబరేటెడ్. Thank you so much. See you all in my next video.